హలో అండి. మనకి లిప్స్ అనేవి జస్ట్ నవ్వటానికి అనే కాదు. మనకి చాలా పనులు లిప్స్‌తోని. తినటానికి, తాగటానికి, మాట్లాడటానికి అండ్ మన ఎక్స్‌ప్రెస్ చేయడానికి అవసరం. సో టుడే లెట్స్ టాక్ అబౌట్ లిప్ రీకన్‌స్ట్రక్షన్ అండి. ఓకే. హాయ్, ఐయామ్ డాక్టర్ ప్రజోత్ రెడ్డి, ప్లాస్టిక్ మైక్రోవాస్కులర్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జన్. సో లిప్ అనేది మనకి యాక్సిడెంట్‌లో గానీ, క్యాన్సర్ వల్ల గానీ తీయడం అనేది ఉంటుంది. ఈ లిప్ అనేది మళ్ళా ఎలా చేస్తాం? మళ్ళా రీకన్‌స్ట్రక్షన్ అనేది ఎలా చేస్తాము? సో 2 ఆప్షన్స్. ఒకటొచ్చేసి చిన్నది కొంచెం పార్టే పోతే మనం అక్కడక్కడే దాన్ని కుట్లేసేస్తాం. కానీ చాలా ఎక్కువ తీయాల్సొస్తే లేదా చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతే మనము చుట్టుపక్కల టిష్యూ అంటే ఇక్కడ చీక్ నుంచి లేదా చిన్ నుంచి మనం దాన్ని తిప్పేసి మన లిప్ మనం తయారు చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ స్కిన్ కలర్. ఎందుకంటే ఫేస్ మీద అదే కలర్ ఉంటుంది కాబట్టి మొత్తం ఫేస్ మనది ఆ టిష్యూ అనేది మ్యాచ్ అవుద్ది. సపోజ్ లేదు చాలా ఎక్కువ తీశారు అంటే మనం ఇక్కడి నుంచి వాడలేము. ఎందుకంటే అక్కడి నుంచి తీస్తే అక్కడ స్కార్ వచ్చేస్తుంది. ఫేస్ మీద స్కార్ అనేది ఇట్స్ నాట్ రైట్. సో మనం చేయి నుంచి లేకపోతే థై నుంచి తొడ నుంచి స్కిన్, కొవ్వు ఇంకా దాంతోపాటు వాటి రక్త కణాలు అంటే బ్లడ్ వెసల్స్ తీసి మనం దాన్ని మళ్ళీ తయారు చేస్తామన్నమాట. ఆ బ్లడ్ వెసల్స్ని నెక్లో మెడలో వేరే పెద్ద బ్లడ్ వెసల్స్ ఉంటాయి, దాన్ని కనెక్ట్ చేస్తాం. అప్పుడు దానికి కొత్త బ్లడ్ ఇక్కడ నుంచి వస్తుంది నెక్ నుంచి. ఇప్పుడు ఈ రీకన్స్ట్రక్షన్ డిపెండ్స్ ఎంత డ్యామేజ్ ఉంది, ఎంత తీసేశారో దాన్ని బట్టి మనం ఈ ఆప్షన్స్ ఏది అవసరం ఈ పేషెంట్ అనేది మనం వాడతాం. బట్ ఓవరాల్ ఏది వాడినా కూడా మనకి గోల్స్ అనేవి స్ట్రిక్ట్ ఉంటాయి. ఆ గోల్స్ అంటే ఏంటి? మనం మాట్లాడడం క్లియర్గా అర్థం అవ్వడం. ఇంకోటి, మనం మాట్లాడుతుంటే మనకి ఉమ్ము కారకుండా ఉండటానికి ఈ లిప్ క్లియర్గా మాట్లాడాలి, ఉమ్ము కారకుండా ఉండాలి అండ్ తాగడం తినడం అనేది అలౌ చేయాలి. అవి మన గోల్స్. ఇప్పుడు ఈ రీకన్స్ట్రక్షన్స్ నేను చెప్పినాను, అరే సార్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో ఇవన్నీ అని. ఇది ఏం ఎక్స్పెన్సివ్ కాదండి. ఆల్ ది సర్జరీస్ ఆర్ కవర్డ్ బై ఇన్సూరెన్స్ అండ్ మేజర్ హెల్త్ స్కీమ్స్. మన స్టేట్లో ఆరోగ్యశ్రీలో, సిజిహెచ్ఎస్లో అన్నిట్లో వస్తుంది. రిమెంబర్, లిప్ రీకన్స్ట్రక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ మీ దగ్గరున్న రీకన్స్ట్రక్టివ్ సర్జన్ని కలవండి ఫర్ లిప్ రీకన్స్ట్రక్షన్. డోంట్ అడ్జస్ట్. ఏదో మామూలు అడ్జస్ట్మెంట్ అవి లిప్ అయిపోతుంది రీకన్స్ట్రక్షన్ కాదు. రీకన్స్ట్రక్టివ్ సర్జన్ని కలవండి అండ్ మీ లిప్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.